కమిషనర్గా గతంలో ఏదైతే 2020 నుంచి 23 వరకు ఇక్కడ పనిచేసినటువంటి మల్లికార్జున గారు గతంలో పెద్ద ఎత్తున అవినీతి అక్రమాలు ఇక్కడ చేశాడు. గతంలో ఏదైతే వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా స్థానిక ఎమ్మెల్యే వెంకట్రామరెడ్డికి అనుకూలంగా ఇక్కడ అతను ఏమి చెప్పితే అది చేసిన వ్యక్తి ఆయన. గతంలో ఏదైతే తెలుగుదేశం పార్టీ వాళ్ళు సానుభూతి పరులు కావచ్చు, ఎక్కడ ఇల్లు కట్టుకుంటున్నా కూడా వాటిపై కూలగొడతానని చెప్పేది, నువ్వు కండవా వేసుకుంటేనే నీకు ఖచ్చితంగా ఇల్లు కట్టిస్తాను, నువ్వు వెంటనే పోయి ఎమ్మెల్యే వెంకట్రామరెడ్డి దగ్గరికి పోయి కండవా వేసుకుంటేనే నీకు ఇల్లు కట్టిస్తాను, లేదంటే ఇల్లు కట్టించే ప్రసక్తి లేదని బెదిరించి ఇవన్నీ చాలామందిని వైసీపీలోకి చేర్చిన వ్యక్తి మల్లికార్జున గారు. అదేవిధంగా ఇక్కడ డంప్ యార్డ్ ఉంది. ఈ డంప్ యార్డ్లో చెత్తకు వ్యర్థాల సేకరణ అనే ఒక దీంతో దాదాపు 44 కోట్లు అక్కడ కేంద్ర ప్రభుత్వం కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, ఇక్కడ మున్సిపల్ జనరల్ ఫండ్స్ కావచ్చు, ఇవన్నీ తీసుకొచ్చి ఇతని హయాంలోనే ఇతను ఒక బినామీని ఇక్కడ పెట్టి పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయి. దానిపైన కూడా మేము గౌరవ ముఖ్యమంత్రి గారికి కూడా తెలియజేశాం, సీఎంఓ కూడా తెలియజేశాం. ఇతను చేసిన అక్రమాలన్నింటిపైన ఏదైతే 2021 మున్సిపల్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ వాళ్ళు నామినేషన్ వేస్తే నామినేషన్ వేయకోకుండా చేసిన వ్యక్తి మల్లికార్జున. అదేవిధంగా నామినేషన్ వేసినా కూడా దాదాపు 8 మంది అన్ని ఖచ్చితంగా స్కూటీలు అన్ని ఖచ్చితంగా ఉన్నా కూడా 8 మంది స్కూటీలు కూడా తొలగించిన వ్యక్తి మల్లికార్జున గారు. పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులపైన వాళ్ళపైన అన్నిటిపైన వ్యతిరేకంగా చేసిన వ్యక్తిని ఇక్కడ కొంతమంది వ్యక్తులు ఏదో లబ్ధి పొందాలని ఇక్కడ తీసుకుని వచ్చి మళ్ళీ ఆయనే కమిషనర్గా పెడతామంటే ఎట్టి పరిస్థితుల్లోనూ తెలుగుదేశం పార్టీ ఇక్కడ ఒప్పుకోదు. ఆయన చేసిన అక్రమాలన్నీ బయటకు తీయాలా. ఫస్ట్ ఆయన అక్రమాలన్నీ బయటకు తీసిన తర్వాత ఆయన ఇక్కడ నుంచి డ్యూటీ చేయమని 44 కోట్లు దాదాపు 21 కోట్ల పైన ఒక చెత్తకు వ్యర్థ పదార్థం తీసే దాంట్లో 20 కోట్ల పైన స్కామ్ జరిగింది. ఆ స్కామ్లో ప్రధాన ముద్దాయి మల్లికార్జున. ఆ మల్లికార్జున ఏదైతే ఈయన ఉన్నారో ఆయన పైన ఒక ఎంక్వైరీ చేసి వెంటనే అతని పైన చర్యలు తీసుకోవాలని కూడా మేము ప్రభుత్వానికి కూడా విజ్ఞప్తి చేశాం. దానిపైన సానుకూలంగా ప్రభుత్వం కూడా స్పందించింది. ఖచ్చితంగా ఆయన ఇక్కడ వస్తే మాత్రము ఎటువంటి పరిస్థితుల్లోనూ అతన్ని ఉద్యోగం చేయనీయము. దయచేసి మేము ఏం చెప్తామంటే అధికారులు మాకు వ్యతిరేకం కాదు, గతంలో ఆయన చేసిన అక్రమాలను అవినీతిని మాత్రమే వ్యతిరేకిస్తున్నాం. ఆయన అవినీతిని తర్వాత ఆయన పైన అన్ని చేసిన తర్వాత విచారణ చేసిన తర్వాత మంచోడైతే ఖచ్చితంగా అతనికి మేము ఇక్కడ పూలహారం వేసి అతను పిలుచుకుంటాం. ఫస్ట్ అతని పైన అతను చేసిన అవినీతి పైన విచారణ చేయాలి. తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇల్లు కట్టుకుంటా అంటే వాళ్ళ సానుభూతి పరులు కావచ్చు, పెద్ద ఎత్తున వాళ్ళందరినీ వైసీపీలోకి తెచ్చాడు ఆయన. అదేవిధంగా ఇక్కడ G+2 ఉంది. ఎవరైనా G+2కు మించి ఒక రూమ్ కడితే వాళ్ళ దగ్గర డైరెక్ట్ పోయి జేసీబీ తీసుకొని పోయి పూర్తి చేస్తాను, డబ్బులని 10 లక్షల రూపాయలు వసూలు చేశాను. అవన్నీ అక్రమాలు ఉన్నాయి. అవన్నీ చేసిన తర్వాతే ఆయన కరెక్ట్గా ఉన్న తర్వాత ఇక్కడ తీసుకుంటారు ఆయన. పరిటాల శ్రీరామ్ నాయకత్వం, పరిటాల శ్రీరామ్ నాయకత్వం, పరిటాల శ్రీరామ్ నాయకత్వం. కూటమి ప్రభుత్వము వెంటనే పనిచేసిన మల్లికార్జున పనిచేసిన అక్రమాలు వెంటనే, గతంలో మల్లికార్జున పనిచేసిన అక్రమాలను వెంటనే, గతంలో పనిచేసిన మల్లికార్జున పనిచేసిన అక్రమాలను వెంటనే, గతంలో పనిచేసిన మున్సిపల్ కమిషన్ మల్లికార్జున హయాంలో జరిగిన అక్రమాలను వెంటనే, గతంలో పనిచేసిన మున్సిపల్ కమిషన్ మీరు అపోజిషన్ గవర్నమెంట్ వచ్చినట్టు కూర్చుంటారు. ఇక్కడ చేస్తే రావడం లేదు, మీ దగ్గర గవర్నమెంట్ పైన చేంజ్ చేసుకోండి. గవర్నమెంట్ చెడ్డ పేరు వస్తుంది. వాళ్ళేమో లైన్ పై నుంచి నిన్న సీఎం అసెంబ్లీకి ఇంటెలిజెన్స్ మాట్లాడారు, ఏం చేయలేదండి వాళ్ళు ఏమంటే పైన మాట్లాడుకుంటారు చెప్పారు. మీరు వచ్చి కూర్చుంటే దాని కాదు, మా మీద గవర్నమెంట్ మీ చేతిలో ఉంది. మీరే చేసుకుంటే మాట్లాడి దాన్ని చేసుకోవాలా. ఇక్కడ చేస్తే డీజీ గారు అసెంబ్లీకి ఇంటెలిజెన్స్ నైట్ మాట్లాడవద్దని చెప్పండి. గవర్నమెంట్ వ్యతిరేకం చేసినట్టు అంటే కొందరు తప్పుడు సమాచారం వల్ల ఆయనకి వచ్చాడు సార్. ఆ తప్పుడు సమాచారం ఇచ్చిన ఫంక్షన్ కావాలి. ఎందుకంటే నేను
గవర్నమెంట్ ఇది వాడుతుంది సార్, కానీ ఉంటారు కదా కొంతమంది. ఏమన్నా ఉండనివ్వండి ఎట్లయినా దాన్ని ఆయన అధికారి ఇచ్చినాడు, ఎందుకు పంపించకపోతాడు అంతే. అప్పుడు ప్రతిపక్షం మా అడ్డు కొండ ఇస్తాం మీకు తెలియపరుస్తుంది సార్. అన్ని తెలుసు, నాకు ఎన్ని తెలుసు. మీకు అన్యాయం చేయడం వల్ల ఆయన ప్రజల కోసం సర్లే, అది నేనేదో పైన మాట ఇక్కడ ఉన్నప్పుడు మా వాళ్ళకి కండవలేదు చేస్తారు, భయపడిచ్చి మా కార్యకర్తలకి ఇల్లు కట్టుకుంటాను కూడా కట్టుకోలేదు, అంత భయంకరంగా చేశారు. ఆయన డ్యూటీ ఉండి భౌతికంగా చేశాడు. మొత్తం ఆత్మంతా వైసీపీ చుట్టూ తిరిగింది. ఇప్పుడు మున్సిపాలిటీ జలస్థలానికి దానిపైన పైప్ లైన్ ఉన్నాయని చెప్పి ఖాళీ పెడితే ఒక కౌన్సిల్ గారు దాంట్లో ఒక మాట మాట్లాడింది. ఈ పొద్దు కూడా గవర్నమెంట్ ఇది ట్రాన్స్ఫర్ చేసి వస్తాడు, అంటే బొమ్మంటే పోతాడు. ఆయన కాదు కదా, ఆయన చేసిన చాలా ఇవి ఉన్నాయి. అధికారి ఏముంటుంది, ఆయన చేసి వచ్చినట్టు చేసినాడు. మీరు మళ్ళీ ట్రాన్స్ఫర్ వచ్చింది, మళ్ళీ వెళ్ళిపోతుంది చెప్పకుండా.